Hello all and welcome to the Modern Teacher. Welcome to Error Spotting PYQ session part 2. AP High Court notification for district and subordinate courts exam కి ఇది చాలా relevant వీడియో. సో ప్రీవియస్గా మన ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి పార్ట్ 1 చూసాం అండ్ దిస్ ఇస్ ద పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL అండ్ CHSL పేపర్స్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ని పర్టికులర్గా ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన రూల్ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తోటి డిస్కస్ చేసుకుంటాం. సో ఇఫ్ యూ ఫైండింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సో వితౌట్ ఎనీ అడ్యూ, లెట్ us start our video and let us look at the sixth question. Renewable energy sources like solar and wind power will replace the traditional fossil fuels and help reduce carbon. సో ఇందులో రాంగ్ పార్ట్ ఏది? ఇక నేను ఆల్రెడీ హైలైట్ చేశాను రాంగ్ పార్ట్ ఏదని. కానీ మనకి జస్ట్ రాంగ్ పార్ట్ ఏంటనేది తెలిస్తే సరిపోదు. ఇందులో మనకి ఎగ్జామ్లో ఓన్లీ రాంగ్ పార్ట్ ఏది అదొక్కటే అడుగుతాడు. బట్ మనకి గ్రామర్ ప్రాపర్గా బిల్డ్ అవ్వాలి అని అంటే మనకి ఆ రాంగ్ పార్ట్లో ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అయితే రాంగ్ ఉందో అది ఎందుకు రాంగ్ అయిందో కూడా తెలియాలి, మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా తెలియాలి. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ హియర్? ఇప్పుడు మనం ఇది వర్డ్ చూసినట్టయితే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే విల్ రీప్లేస్డ్ ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పాను అని ఉంది. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ బి వస్తే సరిపోతుంది కదా, విల్ బి రీప్లేస్డ్ ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ విల్ వచ్చిన తర్వాత మనకి V1 ఫామ్ రావాలి. ఇది పాస్ట్ ఫామ్లో ఉంది చూసారా, రీప్లేస్డ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది. బట్ రీప్లేస్డ్ ఉండకూడదు, అక్కడ రీప్లేస్ ఉండాలి. The verb replaced is incorrect here because after the modal will, వీటిని మోడల్ వర్బ్స్ అంటాం. will, shall, can, may, must. సో ఇవన్నీ మోడల్ వర్బ్స్ అనమాట. సో ఈ మోడల్ వర్బ్స్ తర్వాత మనకి వర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా V1లో ఉండాలి, నాట్ ఇన్ ది పాస్ట్ ఫామ్. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ అండ్ విండ్ పవర్ విల్ రీప్లేస్ ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ హెల్ప్ రెడ్యూస్ కార్బన్. సో ఇక్కడ రీప్లేస్ వస్తుంది అనమాట, రీప్లేస్డ్ రాదు. సో అందుకు ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాంగ్ ఇందులో. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ సో బెటర్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ హైలైటెడ్ వర్డ్ తీసేసాను అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది కంపల్సరీగా. సో బెటర్ యాజ్ అనేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పని అనుకుంటాం. బట్ సో బెటర్ యాజ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్కరెక్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. రీజన్ ఇక్కడ 2 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బెటర్ అనేది కంపారిటివ్ యాడ్జెక్టివ్, ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ యాడ్జెక్టివ్. అండ్ ఎప్పుడైతే మనకి కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ తోటి మనం మాట్లాడతామో అప్పుడు మనకి సో యాజ్ అనేది రాకూడదు, వి షుడ్ హ్యావ్ యాజ్ అండ్ యాజ్. అంటే ఏం రావాలి? నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ యాజ్ బెటర్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్. ఇక్కడ మనం మిగిలిన అన్ని ప్లేసెస్, ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ని గుల్మార్గ్ తోటి కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో బెటర్ ఈజ్ ఎ కంపారిటివ్ ఫామ్. ఓకే, బెటర్ ఈజ్ ఎ కంపారిటివ్ ఫామ్. ఇప్పుడు మనం కంపారిటివ్ ఫామ్ తోటి మాట్లాడుతున్నాం కదా, సో కంపారిటివ్ ఫామ్తో మాట్లాడినప్పుడు యాజ్ అండ్ యాజ్ రావాలి, ఇక్కడ సో రాకూడదు. యాజ్. నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ యాజ్ బెటర్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్. అయితే ఇది మనం ఒకవేళ కంపారిజన్ పాజిటివ్గా ఉందనుకోండి, అప్పుడు యాజ్ బెటర్ యాజ్ అనేది యూస్ చేయొచ్చు. బట్ యాజ్ బెటర్ యాజ్ అనేది కూడా యూస్ చేయకూడదు ఇక్కడ. నౌ లెట్ us లుక్ ఎట్ ద సెకండ్ పార్ట్. యాజ్ అండ్ యాజ్ రావాలి కంపారిటివ్ వచ్చేటప్పుడు. బట్ ఇక్కడ మనం ఈ కంపారిజన్ ఆల్రెడీ ఇది కంపారిటివ్ ఫామ్లో ఉంది కదా, దిస్ ఈజ్ కంపారిటివ్ పార్ట్. యాజ్ అండ్ యాజ్ వచ్చిందంటే మనం కంపేర్ చేస్తున్నట్టు ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ బెటర్ అనేది వస్తుంది, సో రిపిటేషన్ వస్తుంది. కంపారిజన్ అనేది రిపిటేటివ్గా వస్తుంది. సో మనం ఇక్కడ యాజ్ బెటర్ యాజ్ అనేది కూడా మనం యూజ్ చేయకూడదు. సో ఫస్ట్ రాంగ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ మనకి సో యాజ్ అది రాకూడదు. నెక్స్ట్ బెటర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ యాడ్జెక్టివ్. సో యాజ్ అండ్ యాజ్ వస్తుంది, మళ్ళీ బెటర్ అనేది వస్తుంది. సో 2 టైమ్స్ వస్తుంది. ఓకే, సో అందుకు ఇక్కడ ఏం రావాలంటే యాజ్ గుడ్ యాజ్ అని రావాలి. నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్. యాజ్ బెటర్ యాజ్ అని యూజ్ చేయకూడదు. సో నేను మీకు దీని మీద ప్రాపర్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. యాజ్ అండ్ యాజ్ అని వచ్చింది అని అంటే ఆల్రెడీ మనం కంపారిజన్ చేస్తున్నట్టే. అక్కడ మనకి ఎప్పుడు కూడాను పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండాలి, కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండకూడదు. బెటర్ అనేది కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్, అంటే డబుల్ టైమ్స్ కంపారిజన్ అయిపోతున్నట్టు ఇక్కడ. అందుకో బెటర్ యూజ్ చేయకూడదు. సో ఒకవేళ మీరు బెటర్ కంపల్సరీగా యూజ్ చేయాలనుకున్నారు సెంటెన్స్లో, గుడ్ యూజ్ చేయడానికి లేదు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బెటర్ దాన్ అని యూజ్ చేస్తాం. ఓకే, మనం ప్రీవియస్గా మీకు గుర్తున్నట్టయితే మనం టాలర్ దాన్, టాలర్ టు ఇలాంటి వర్డ్స్ డిస్కస్ చేసుకున్నాం చూసారా. కంపారిటివ్స్ వచ్చినప్పుడు టూ కానీ దాన్ కానీ వస్తాయి.
సో డిపెండింగ్ అపాన్ ది కంపారిటివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ బెటర్ వచ్చినప్పుడు మనం దాన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, బెటర్ వచ్చినప్పుడు దాన్ యూజ్ చేయొచ్చు. సో ఆర్ యాజ్ గుడ్ యాజ్, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డైరెక్ట్ కంపారిజన్ చేస్తే బెటర్ దాన్, ఆర్ కంపారిజన్ ఒకవేళ పాజిటివ్గా ఉందంటే యాజ్ గుడ్ యాజ్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్. సో దీని మీద మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అవర్ ఫ్యామిలీ ఈజ్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు యూరోప్ నెక్స్ట్ సమ్మర్ వేర్ వీ షుడ్ విజిట్ సెవెరల్ ఫేమస్ ల్యాండ్మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ cuisine. సో హియర్ మనకి ఇన్కరెక్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. అగైన్ నేను ఇక్కడ ఒక హైలైటెడ్ వర్డ్స్ తీసేసాను అనుకోండి, హైలైటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ తీసేస్తే ఇది కూడా కనిపెట్టడం కష్టం. ఎందుకంటే ఈ వేర్ వీ షుడ్ విజిట్ సెవెరల్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్విజిన్ అనేది మనకి చాలా రెగ్యులర్గా ఏదో ఎక్కువగా ఫెమిలియర్గా యూజ్ చేసే పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కింద కనిపిస్తుంది. బట్ దట్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగో చెప్తాను. ఇక్కడ షుడ్ రాకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ షుడ్ ఇక్కడ ఏం రావాలి అంటే విల్ రావాలన్నమాట. నౌ లెట్ us లుక్ ఎట్ ది కరెక్ట్ సెంటెన్స్ ఫస్ట్. అవర్ ఫ్యామిలీ ఈజ్ ప్లానింగ్ ఏ ట్రిప్ టు యూరప్ నెక్స్ట్ సమ్మర్ వేర్ వీ విల్ విజిట్ సెవెరల్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అండ్ ఎంజాయ్ లోకల్ క్విజిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ షుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలియాలి మనకి. విల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. విల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్లాన్స్, ఆల్రెడీ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అప్పుడు మనం విల్ యూజ్ చేస్తాం. ఓకే, ఫ్యూచర్ ఇంటెన్షన్స్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు, ఆ టైప్ ఆఫ్ కంటెక్స్ వచ్చినప్పుడు మనం విల్ యూజ్ చేస్తాం. బోత్ విల్ కానీ షుడ్ కానీ మనం ఫ్యూచర్లో మాట్లాడుతున్నప్పుడే యూజ్ చేసే వర్డ్స్ ఇవి. కానీ విల్ ఒక స్పెసిఫిక్ కంటెక్స్లో యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో నేను ఇది చెయ్యబోతున్నాను అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం విల్ యూజ్ చేస్తాం. ఓకే, వి విల్ విజిట్ సెవెరల్ ల్యాండ్ మార్క్స్, నేను ఆల్రెడీ కొన్ని ల్యాండ్ మార్క్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను వాటిని విజిట్ చేయబోతున్నాను. వి విల్ విజిట్ సెవెరల్ ల్యాండ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. షుడ్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ బి యూజ్డ్ వైల్ గివింగ్ దీస్ అడ్వైజెస్ ఆర్ సజెషన్స్. షుడ్ వచ్చిందంటే అడ్వైస్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఏంటి, వి షుడ్ విజిట్ ది ఐఫిల్ టవర్ ఇఫ్ యూ గో టు ప్యారిస్. మనం ప్యారిస్కి వెళ్ళామంటే కంపల్సరీగా ఐఫిల్ టవర్ చూడాలి. దిస్ ఇస్ మోర్ లైక్ ఏ సజెషన్, దిస్ ఇస్ నాట్ ప్లాన్డ్ ఈవెంట్. ఇంకా మనం ప్లాన్ చేసుకోలేదు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్దామని. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సజెస్టింగ్ యూ, నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నాను అనమాట. మనం ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్దామని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. సో షుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, షుడ్ అడ్వైస్ ఆర్ సజెషన్కి యూజ్ చేయాలి. వి షుడ్ విజిట్ ది ఐఫిల్ టవర్ ఇఫ్ యూ గో టు ప్యారిస్, రైట్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో షుడ్ కన్నా విల్ బాగా ఫిట్ అవుతుంది. అందుకు ఇక్కడ ఏమైంది, వి షుడ్ రిమూవ్ షుడ్ హియర్ అండ్ వి షుడ్ హ్యాడ్ విల్ హియర్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. మై సిస్టర్ జూలియట్ గాట్ మ్యారీడ్ యాజ్ హర్ వర్స్ 23. ఓకే, అగైన్ ఈ సెంటెన్స్లో మనకి చూసిన వెంటనే కనిపించేస్తుంది, ఓకే దిస్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ రాంగ్ అని చెప్పి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇది రాంగ్ ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మనం ఏదో ఒక వర్డ్ మిస్ అయిందని అనుకుంటున్నాం, బట్ అక్కడ వర్డ్ మిస్ అయినందుకు రాంగ్ అనిపించట్లేదు. మన జనరల్ ఇంటెన్షన్ ఏంటంటే మై సిస్టర్ జూలియట్ గాట్ మ్యారీడ్ యాజ్ హర్ ఏజ్ వాజ్ 23. బట్ అక్కడ ఏజ్ అనే వర్డ్ వల్ల ఏజ్ అనే వర్డ్ని ఇంక్లూడ్ చేయకుండానే రాంగ్ అక్కడ. ఓకే, వై, ఇక్కడ హెర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, హెర్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, హెర్ అనే ప్రొనౌన్ యూజ్ చేయకూడదు ఇక్కడ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హర్ ఏం యూజ్ చేయాలి, ఇక్కడ షీ యూజ్ చేయాలి. Use subject pronouns like I, you, he, she, it, we or they when the pronoun is the doer of the action or the subject of the verb. ikkada Juliet, she is the subject of this sentence. Okay, ఇప్పుడు జూలియట్ అనే ఆవిడ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అండ్ జూలియట్ ప్రనౌన్ ఏంటి ఇక్కడ, హర్ రాకూడదు, షీ రావాలి. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ హర్ మ్యారేజ్, రైట్. ఆవిడ మ్యారేజ్ కదా జరిగింది, అక్కడ జరిగిన యాక్టివిటీ ఏంటి, పెళ్ళి ఎవరిది జరిగింది, జూలియట్ జరిగింది. సో ఇక్కడ డూవర్ ప్రనౌన్ ఏంటి, హెర్ ఇక్కడ. బట్ ఇక్కడ హెర్ రాకూడదు, షీ రావాలని అంటున్నారు. సో యూజ్ సబ్జెక్ట్ ప్రనౌన్స్. సబ్జెక్ట్ ప్రనౌన్స్ ఎప్పుడు ఏమి ఉండాలంటే ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే ఉండాలి. వెన్ దిస్ ప్రనౌన్ ఈజ్ ది డూవర్, ఈ ప్రనౌన్ ఏదైతే ఉందో ఇదే కనుక డూవర్ ఆఫ్ ది యాక్షన్ అయితే. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. వన్స్ ఒక్కసారి ఇది బుర్రలో ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇది ఈజీగా అనిపించచ్చు సెంటెన్స్, బట్ లెట్ us బ్రేక్ దిస్ సెంటెన్స్. ఇది సబ్జెక్ట్, జూలియట్ ఈస్ ది సబ్జెక్ట్. ఓకే,
సో జూలియట్ అనే నౌన్కి ప్రనౌన్ ఏంటి సెంటెన్స్లో? మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ చూస్తే మనకి హెర్ అనేది ప్రనౌన్ ఇందులో. కానీ ఇక్కడ యాక్షన్ చేస్తోంది ఎవరు? జూలియట్ కదా. జూలియట్ ఈజ్ సమ్మన్ హూ ఇస్ డూయింగ్ ది యాక్షన్. ఓకే, జూలియట్ అనే ఆవిడ పెళ్లి చేసుకుంది. జూలియట్ గాట్ మ్యారీడ్. ఓకే, జూలియట్ ఈజ్ ది డూవర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇప్పుడు ఈ డూవర్ ప్రనౌన్ ఏమవుతుంది అంటే వర్బ్ యాక్టివిటీ చేసిన ప్రనౌన్ ఏమవుతుంది? హెర్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే ఈ డూవర్ ప్రనౌన్ వస్తుందో ఆ డూవర్ ప్రనౌన్ హెర్ ఉండకూడదు, షీ ఉండాలి ఇక్కడ. ఓకే, సో మై సిస్టర్ జూలియట్ గాట్ మ్యారీడ్ యాజ్ షీ వాస్ 23. ఆవిడ ఏజ్ 23 కాబట్టి పెళ్లి చేసేసారు. రైట్, షీ గాట్ మ్యారీడ్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ బిట్ డౌట్ఫుల్ కాన్సెప్ట్. కొద్దిగా డౌట్ఫుల్ కాన్సెప్ట్ ఇది. సో నవ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ద సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 10 AM స్టిల్ 10 PM. అంటే మార్నింగ్ 10 AM నుంచి నైట్ 10 PM వరకు సూపర్ మార్కెట్ ఓపెన్గా ఉంటుంది. ఇది సెంటెన్స్ యొక్క మీనింగ్. ఓకే, కానీ ఈ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో మనకి రాంగ్ పార్ట్ ఉందని చెప్పి తెలిసిపోతుంది. ఇక్కడ స్టిల్ యూజ్ చేయకూడదు, బట్ ఏం యూజ్ చేయాలి ఇక్కడ? వెన్ ఎక్స్ప్రెసింగ్ టైమ్ రేంజ్, మనం ఎప్పుడైతే టైమ్ రేంజ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా అంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి, ఎండింగ్ పాయింట్ చెప్పాలి. ఆ సెంటెన్స్లో ఎప్పుడు స్టార్ట్ అవుతోంది అన్నది చెప్తున్నాం అండ్ ఎప్పుడు ఎండ్ అవుతోంది అని చెప్తున్నాం. సో ఇలా మనం 2 స్పెసిఫిక్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు మనకి మధ్యలో టు కానీ అంటిల్ కానీ యూజ్ చేయాలి, స్టిల్ యూజ్ చేయకూడదు. సో ఫ్రమ్ స్టార్టింగ్ టైం ప్లస్ టు ఆర్ అంటిల్ ప్లస్ ఎండింగ్ టైం. సో ఇలా ఉండాలన్నమాట మనం టైం రేంజ్ అని చెప్తున్నప్పుడు. సూపర్ మార్కెట్ ఓపెనింగ్ టైం అండ్ ఎండింగ్ టైం రెండింటినీ చెప్తున్నాం మనం. సో అలా మనం చెప్తున్నప్పుడు ఇక్కడ స్టిల్ రాకూడదు, వీ షుడ్ యూస్ టు ఆర్ అంటిల్. ఫ్రమ్ 10 AM to 10 PM. ద సూపర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 10 AM to 10 PM. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి కేమ్ టు కంక్లూజన్. ఎలాగైతే మనం టు ఆర్ అంటిల్ యూజ్ చేయాలి, ఇందులో స్టిల్ యూజ్ చేయకూడదని చెప్పి తెలిసిందనమాట. సో ఈ వీడియోలో మనం 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాం రిలేటెడ్ టు దిస్ ఎర్రర్ స్పాటింగ్ విచ్ అపియర్డ్ ఇన్ ప్రీవియస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL పేపర్స్. So if you're finding this video informative, please do like, share and subscribe the channel The Modern Teacher, and you can get access to this PDF. ఈ వీడియో యొక్క PDF మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, and the link for the Telegram channel is in the description. You can get it from there and subscribe the channel The Modern Teacher. Signing off.